బ్రేకింగ్ న్యూస్ రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వినాయక విగ్రహాలు బారులు తీరాయి. రాత్రి వరకు విగ్రహాల నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను పోలీసులు క్లోజ్ చేశారు. రవీంద్ర భారత్ నుంచి హుస్సేన్ సాగర్ వైపు వచ్చే వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. నిన్న ఉదయం మొదలుకొని ఈ రోజు ఉదయం సుమారు టైం 9 గంటలు అవుతున్నా కానీ ఇప్పటికి వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలనేవి కొనసాగుతున్నాయి హుస్సేన్ సాగర్ లో ప్రధానంగా. అయితే ఈ క్రమంలో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆ వేని కూడా ఇప్పుడు మూసేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ఎందుకంటే భారీగా వస్తున్నాయి విగ్రహాలు నిమజ్జనం కోసం అటు ట్యాంక్ బండ్ వైపు. ఈ క్రమంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ వైపు వచ్చే వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది పోలీసులు. ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం మొదలైనటువంటి గణేష్ నిమజ్జనాలు ఇంకా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ యువకుల్లో ఉత్సాహం తగ్గడం లేదు. ఒకవైపు పాటలతో ఆటపాటలతో గణనాథుల నిమజ్జనానికి అటు యూత్ తరలి వస్తూనే ఉన్నారు. భారీ గణనాథుల్ని ఒకవైపు, చోటా గణనాథుల్ని ఒకవైపు, అంటే మొత్తం 2 క్యూ లైన్ల ద్వారా కూడా గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడా నిమజ్జనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలని తరలిస్తూనే ఉన్నారు. ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కడికక్కడ నీట్గా ఉంచుతున్నారు. మరోవైపు ఇక్కడ నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు నిమజ్జనానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. అమీర్పేట్ చాలా మంచి అనిపిస్తుంది, కానీ కొంచెం అప్సెట్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ చేస్తలేదు. అంటే మీరు వచ్చేటువంటి టైంలో ఎంత టైం పట్టింది? మేము వచ్చినప్పుడు అయితే మేము స్టార్ట్ అయింది 5-6కి స్టార్ట్ అయినాము. రావడానికి చాలా లేట్ అయింది. చాలా అసలు బాగాలేదండి. ఇక్కడ ఎంజాయ్ చేస్తారా? చూస్తున్నాం కదా. అయితే వీళ్ళంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు వాహనాలంతా కూడా తరలిస్తున్నారు గణనాథుల్ని. మనం విజువల్స్లో చూడొచ్చు. వచ్చినటువంటి గణేష్ నిమజ్జనాలకి ఎక్కడ ఆగకుండా ఉండేందుకు 40 క్రేన్లకి పైగానే ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చినటువంటి గణనాథుల్ని దగ్గరుండి నిమజ్జన ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా పోలీసులు దగ్గర ఉండి వాహనాలలో ఉన్నటువంటి గణనాథుల నిమజ్జన ప్రక్రియని పూర్తి చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి నిమజ్జనం అయిపోయిన గణనాథుల్ని వెంటనే ఆ పూలదండలు కావచ్చు వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. క్రేన్ 9 వద్ద కూడా గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ట్యాంక్ బండ్ ఒకసారి పరిశీలిస్తే చుట్టుపక్కల ఉన్న గణనాథుని నిమజ్జనం అయిపోయిన తదనంతరం కూడా ఆ క్రేన్ల సహాయంతోనే ఆ చెత్తని తొలగింపు ప్రక్రియను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం వరకు గణనాథుని నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సుజాత.